తుఫాన్ వల్ల ఇల్లు కోల్పోయిన శివకుమారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో అక్కన్నగారిపల్లి గ్రామానికి చెందిన శివకుమారి ఇల్లు తుఫాన్కి కూలిపోయింది. సమాచారం అందుకున్న ప్రభుత్వ వైప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆమెకు బుధవారం 50,000 రూపాయలు చెక్కును అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా తెలిపారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన దేవి తుఫాన్ దాటికి ఇల్లు కూలిపోయి దిక్కు చూస్తున్న పరిస్థితిలో ఉన్నదని అండగా ఉంటానని తెలిపారు. అనంతరం గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన సుఖీభవ 2వ విడత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు స్వామిదాస్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణమ్మ నాయుడు, జిల్లా నాయకులు శ్రీధర్ యాదవ్, జయశంకర్ నాయుడు, రుద్రయ్య నాయుడు, మోహన్ నాయుడు, 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సో ఏఏడబ్ల్యూ నుంచి ఉన్నారు శివకుమార్ అని చెప్పేసి. వర్షం వచ్చినప్పుడు పడిపోతే ఇమీడియట్గా నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఇమీడియట్గా దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి మనం ఆదుకోవాలని చెప్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి దీనికి వీళ్ళకి శివకుమారి గారికి 50,000 శాంక్షన్ చేశారు. ఇదే విధంగా చూసారంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఒక 70,000 వస్తుంది. సో వీళ్ళు మాదిగ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు కూడా ఎస్సీ కింద వస్తారు కాబట్టి వీళ్ళకి ఒక 70,000 వస్తుంది. ఇది కాకుండా ఇల్లు కట్టడానికి ప్రభుత్వం తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో 2,35,000 దీనికి శాంక్షన్ అవుతుంది. సో ఒక 50,000, ఒక 70,000, ఒక 2,35,000 ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. ఇది మంచి ప్రభుత్వం. జీడీ నెలలో కూడా ఇది ఇంతవరకు ఇది సో అన్నదాత సుఖీభవ 2వ విడతలో ఫస్ట్ ఫేజ్లో మేలో రిలీజ్ చేసాం. సెకండ్ ఫేజ్ ఇప్పుడు నవంబర్లో రిలీజ్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఫార్మర్కి మనం ఏం చెప్పంటే 20,000 ఇస్తామని చెప్పాం. అందుకు మనం కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం కట్టుబడి ఉంది. 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ తయారు చూసారంటే సుమారుగా 14,000, సెంట్రల్ గవర్నమెంట్ తయారు 6,000. సో 14,000 స్టేట్ గవర్నమెంట్ది, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ది. 2 కలిపి కూడా మనం 20,000 ఇస్తున్నాం. ప్రీ ఇన్స్టాల్మెంట్గా ముందుగా 5,000 ఇచ్చాం స్టేట్ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 2,000 ఇచ్చాం. ఆల్రెడీ మొత్తం దగ్గరలో మొదటిసారి 7,000 ఇచ్చాం. టోటల్గా మన ఏపీ స్టేట్లో 46,85,000 మంది రైతులు ఉన్నారు. ప్రతి రైతును కూడా మనం ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి. టోటల్గా వీళ్ళందరికీ ఫస్ట్ విడతలో మనం శాంక్షన్ చేసుకునే స్టేట్ గవర్నమెంట్ మొత్తం 3,077 కోట్లు ఆల్రెడీ చేస్తాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో అగైన్ 46,62,000 రైతులు ఉన్నారు. ఎందుకు చేసింది రైతు కష్టం కొంచెం తగ్గించేయాలి. కరెక్ట్గా ప్రైస్ రాకపోతే రైతు కరెక్ట్ పెట్టుబడి రావాలి. ఆ మంచి దేశంతో ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు తీసేది జరిగింది. ఇంకా కాకుండా మైక్రో ఇరిగేషన్ చూస్తే, డ్రిప్ ఇరిగేషన్ చూస్తే, మరియు నామినీ గురించి ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలి, ఎక్స్టెన్షన్ ఏరియా, కోల్డ్ స్టేట్, గవర్నమెంట్ వాళ్ళు కెపాసిటీ బట్టి చిత్తూరు జిల్లాలో ఒక ప్లాన్ వేలో, స్ట్రక్చర్డ్ వేలో ఒక పెద్ద చేసుకుంది. గత సంవత్సరం 20 కోట్లతో మిగతా యాక్టివిటీస్ చేశాము. ఈ సంవత్సరం 25 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? కొద్దిగా మంచి ప్రాక్టీసెస్ వస్తాయి, మైక్రో ఇరిగేషన్ వస్తుంది, కోల్డ్ స్టోరేజ్ వస్తాయి.